ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. జనవరి 25th కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి అంతర్జాతీయ అంశాలు. అభివృద్ధి చెందుతున్న ఆసియాకు సేవలు అందించేందుకు ఏఐఐబి డేటా సెంటర్ అభివృద్ధిలో $150 మిలియన్లను పెట్టుబడి పెట్టింది. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి బహుళపక్ష అభివృద్ధి బ్యాంక్ ఎక్కువ అభివృద్ధి చెందుతున్న ఆసియాలకు సేవలు అందించేందుకు డేటా సెంటర్ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి యుఎస్ఏ వాళ్ళు వచ్చేసి $150 మిలియన్లు పెట్టుబడి పెట్టిందనమాట. ఈ ప్రాజెక్ట్ ఏఐబి యొక్క 1వ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అనమాట. ఏఐఐబిలో భారతదేశం కీలక వ్యవస్థాపక సభ్యుడిగా ఉంది. ఏఐఐబి ఒక సమాంతర ఫండ్ నిర్మాణం ద్వారా $100 మిలియన్లను మరియు సహ పెట్టుబడుల ద్వారా $150 మిలియన్లను పెట్టుబడి పెట్టి ఆసియా పసిఫిక్పై దృష్టి సారించి వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ సెక్టర్లో వ్యూహాత్మక పెట్టుబడులను చేస్తున్న అభివృద్ధి నిధి కోసం KDCF2 యొక్క చివరి ముగింపును ఇది సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏఐబి నుంచి ప్రధానంగా అడిగే బిట్స్ వచ్చేసి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బీజింగ్, చైనాలో ఉంది ఏఐబి యొక్క ప్రధాన కార్యాలయం. ఏఐఐబి సభ్యత్వంలో ఉన్న దేశాలు ఏంటంటే 105 మంది సభ్యులు. ఏఐఐబి నిర్మాణం వచ్చేసి 16 జనవరి 2016. ఏఐఐబి హెడ్ వచ్చేసి జిన్ లిక్వెన్ అనమాట. ఇది అండి ఏఐబి గురించి ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు. CDRI ఓమ్ పేరుతో ఒమిక్రాన్ టెస్టింగ్ కిట్ను అభివృద్ధి చేసిందనమాట. CDRI అంటే ఏంటంటే ముందుగా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరోనా వైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ యొక్క పరీక్ష కోసం స్వదేశీ RT-PCR డయాగ్నోస్టిక్ కిట్ను ఓమ్ అనే పేరుతో అభివృద్ధి చేసిందనమాట. ఓకే, ఇది RT-PCR. నెక్స్ట్ వచ్చేసి CSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరోనా వైరస్ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ యొక్క పరీక్ష కోసం స్వదేశీ RT-PCR డయాగ్నోస్టిక్ కిట్ ఓమ్ను అభివృద్ధి చేసింది. ఇది ఏదైనా ప్రభుత్వం సంస్థ తయారు చేయబడిన మొదటి కిట్ మరియు ఒమిక్రాన్ యొక్క నిర్దిష్ట పరీక్ష కోసం దేశీయంగా తయారు చేయబడిన మూడవది. ఓమ్ వచ్చేసి దేశీయంగా తయారు చేయబడిన మూడవది. ప్రస్తుతం ప్రైవేట్ ప్లేయర్లు అభివృద్ధి చేసిన మరో 2 కిట్లు మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. కిట్ దాదాపు 2 గంటల్లో మనకు పరీక్ష ఫలితాలను విడుదల చేస్తుంది. ఇంకా ఓమ్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఓమ్ పెద్ద జనాభా కోసం జీనోమ్ సీక్వెన్సింగ్పై ఒమిక్రాన్ వేరియంట్ను త్వరగా మరియు తక్కువ ఖర్చుతో గుర్తించడాన్ని అనుమతిస్తుంది. ఇది 2 నెలల్లో $150 ఖర్చుతో చేయబడింది. ఇది 2 నెలల్లో తయారు చేయబడింది మరియు దాదాపు దీని ఖర్చు వచ్చేసి $150. ఇంకా ఇది దాదాపు 2 గంటల్లో పరీక్ష ఫలితాలను ఇస్తుంది. శాస్త్రవేత్త ప్రకారం కోవిడ్ ఇన్ఫెక్షన్ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల యొక్క ఇతర అభివృద్ధి చెందుతున్న వైవిధ్యాలను గుర్తించడానికి కూడా ఇది సమలేఖనం చేస్తుంది. ICMR నుండి కిట్ ఆమోదం పొందిన తర్వాత ఇది ఫిబ్రవరి మధ్య నాటికి ప్రారంభించబడుతుంది ఈ ఓమ్ అనేది. అయితే ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ కిట్ ICMR అనగా కిట్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సిఫారసు చేయబడింది. అయితే ఇంకా ఇది ధృవీకరించబడలేదన్నమాట. ఫిబ్రవరి 15 ఆ మధ్యలో ఇది అందుబాటులోకి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ EBC నేస్త పథకం ప్రారంభించింది. అసలు ఈబీసీ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అగ్ర కులాల మహిళలకు వయసు అంటే అగ్ర కులాల మహిళలకు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనివ్వడం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉద్దేశించిన వైఎస్ఆర్ EBC నేస్తం పథకాన్ని మన ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఎంత అమౌంట్ చేకూరుతుందంటే $15,000 పాటు ఎన్ని సంవత్సరాలుగా అందించనున్నారంటే దీన్ని 3 ఏళ్ల పాటు అందించనున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఏళ్ల పాటు ఎంత అమౌంట్ అంటే 15,000. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్య, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర OC సామాజిక వర్గాలకు చెందిన 3.93 లక్షల మంది ఖాతాలో మహిళలు ఈ పథకానికి అర్హులు అనమాట. వీరందరి ఖాతాలో మొత్తంగా 589 కోట్ల ఆర్థిక సహాయాన్ని
ముఖ్యమంత్రి జమ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం గారు తెలిపారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అటవీ పార్కులకు ప్రత్యేక యాప్ను ఆవిష్కరణ చేసిన తెలంగాణ ప్రభుత్వం. నగర పట్టణ అటవీ పార్కుల సమగ్ర సమాచారంతో రూపొందించిన ప్రత్యేక యాప్ను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అరణ్య భవన్లో ఆవిష్కరించారు. ఇది ముఖ్యంగా హరిత ఆహారంలో భాగంగా ఒక్కో నేపథ్యంతో ఒక్కో అర్బన్ అటవీ పార్క్ను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వార్తలోని రాష్ట్రాలు ఆది బద్రీ డ్యామ్ నిర్మాణానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. అవి ఏమంటే హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా. హిమాచల్ ప్రదేశ్లోని 77 ఎకరాలు నిర్మించి ఆది బద్రీ డ్యామ్ నిర్మాణం కోసం హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా ప్రభుత్వాలు పంచకుల వద్ద ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రతిపాదిత ఆనకట్ట 215.35 కోట్ల అంచనా వ్యయంతో సరస్వతీ నది పునర్జీవన లక్ష్యం అన్నమాట. ఈ ఆది బద్రీ డ్యామ్ నిర్మించడానికి ఒక లక్ష్యం ఏంటంటే సరస్వతీ నది పునర్జీవనం చేయడానికి ఈ డ్యామ్ నిర్మాణం చేయాలని రెండు ప్రభుత్వాలు ఒక ఒప్పందంపై చేసుకున్నాయి. ఈ ఆనకట్ట గురించి చెప్పినట్టయితే యమునా నగర్ జిల్లాలోని ఆది బద్రీ సమీపంలో యమునా నదిలో పడే హిమాచల్ ప్రదేశ్లోని సోంబ్ నది వద్ద ఆనకట్ట 224 హెక్టార్ల నీటిని పొందుతుంది. ఆది బద్రీ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆది బద్రీ శ్రీ సరస్వతి ఉద్గారం తీరత్ బాబర్ ప్రాంతంలో శివాలి కొండల దిగువన ఉంది. ఇది హర్యానాలోని యమునానగర్ జిల్లా ఉత్తర భాగంలో ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎకానమీ. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్లాటినం ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్ఎఫ్బి ఉజ్జీవన్ ఎస్ఎఫ్జి అందించే సాధారణ టర్మ్ డిపాజిట్ రేట్ల కంటే 15 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీని అందిస్తూ ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్ని ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాపించబడింది ఎప్పుడు అంటే 2017. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి సిఇఓ వచ్చేసి ఇట్టిరా డేవిస్. అది స్థాపించబడింది 2017. ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఎండి సిఇఓ వచ్చేసి ఇట్టిరా డేవిస్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ వచ్చేసి పిఎంఎల్ఏ అడ్యుడికేటింగ్ అథారిటీకి కొత్త చైర్పర్సన్గా వినోదానంద జాను ప్రభుత్వం నియమించింది. ఈ వినోదానంద జానును అడ్యుకేటింగ్ అథారిటీకి 5 సంవత్సరాల కాలానికి చైర్పర్సన్గా నియమితులయ్యారు. జాను 1983 బ్యాచ్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి. ఇంతకుముందు పూణే ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేశారు. అయితే పిఎంఎల్ఏ అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే పిఎంఎల్ఏ అడ్యుకేటింగ్ అథారిటీ అనేది త్రిసభ్య సంస్థ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జారీ చేయబడిన ఆస్తుల అటాచ్మెంట్ కేసులపై తీర్పు ఇవ్వడం మరియు దాని కొనసాగింపు మరియు తదుపరి జప్తు లేదా విడుదల కోసం ఆర్డర్ చేయడం వంటి అర్హతలను పరిగణలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ అవార్డ్స్, ఆనర్స్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అవార్డులు 2021 ప్రకటించిందనమాట. ఈ ఐసీసీ వచ్చేసి అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లను గుర్తించి సత్కరించేందుకు మనకు 17వ ఎడిషన్ ఐసీసీ అవార్డులు విజేతలను ప్రకటించింది. అయితే ఇక్కడ మనం విజేతల యొక్క జాబితా కింద చూడవచ్చు. స్మృతి మంతానా మన ఇండియా, ఏమొచ్చేసి రాచల్ హేవో ఫ్లెంట్ ట్రోఫీ ఫర్ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి షహీనా అఫ్రీద్ పాకిస్తాన్ అనమాట. ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మరైసీ ఎరామస్. ఐసీసీ మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మొహమ్మద్ రిజ్వానా. ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి టామీ బియోమంట్ ఇంగ్లాండ్. ఐసీసీ ఎంబ్రేజింగ్ మెన్స్ వచ్చేసి క్రికెట్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి జనేమా మాలిన్. ఐసీసీ ఎంబ్రింగ్ ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి ఫాతిమా సనా, ఆమె పాకిస్తాన్. ఎమర్జెన్సీ ఉమెన్స్ వచ్చేసి ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి జీషన్ మక్షూద్. ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి ఆండ్రియా మాలే జిపేదా, ఆస్ట్రేలియా. ఐసీసీ మెన్స్ ఓఐడి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి బాబర్ అజమ్. ఐసీసీ ఉమెన్స్ ఓఐడి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి లిజెల్లీ లీ. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి జోయ్ రూట్ ఇంగ్లాండ్. ఇదండి విజేతల లిస్ట్.
నెక్స్ట్ వచ్చేసి 29 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ను 2022 లభించింది. రాష్ట్రీయ బాల్ పురస్కార్ ఎంతమంది పిల్లలకు లభించిందంటే 29 మంది పిల్లలకు. దీన్ని ఎవరు ప్రదానం చేశారంటే ప్రధానమంత్రి. ఓకే, ఈ 29 మంది పిల్లలకు పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల గురించి కాకుండా మన రాష్ట్రం గురించి మాత్రం తెలుసుకుందాం. ఈ విజేతలు 21 రాష్ట్రాలు మరియు యూటీకు చెందిన 15 మంది బాలురు, 14 మంది బాలికలు ఉన్నారు. ఈ భారత ప్రభుత్వం 6 విభాగాల అసాధారణమైన సామర్థ్యాలకు మరియు అత్యున్నత విజయాలు సాధించిన పిల్లలకు ఈ బాల పురస్కార్ PMRBP అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డు నగదు బహుమతి వచ్చేసి 1 లక్ష రూపాయలు కలిగి ఉంటుంది. అయితే కేటగిరీస్ ఏవి చెప్పినాం కదా, 6 అత్యున్నత అసాధారణమైన సామర్థ్యాలని. అవి వచ్చేసి ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళా సంస్కృతి, శౌర్యం. ఆవిష్కరణ కింద ఈ సంవత్సరం వచ్చేసి మనకు 7 మందికి వచ్చిందండి. సామాజిక సేవ 4, పాండిత్యం 1, క్రీడలు 8, కళా సంస్కృతి వచ్చేసి 6, శౌర్యం వచ్చేసి 3. అయితే PMRBP 2022 విజేత జాబితాలో ఈ కింది విధంగా ఇచ్చింది. అందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయినా మన ఏపీ గురించి తెలుసుకుందాము. మన ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రేవీలో గురు హిమప్రియ ఈ అవార్డు లభించిందంట ఆమెకు. నెక్స్ట్ వచ్చేసి ఢాకా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో మన భారతదేశపు కుజాంగల్ ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది. అయితే ఇవి ఎన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే 20వ ఢాకా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆసియా ఫిల్మ్ కాంపిటీషన్ విభాగంలో PS వినోద్ రాజ్ దర్శకత్వం వహించిన కుజాంగల్ ఫ్రమ్ ఇండియా చిత్రం ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. వివిధ కేటగిరీకి సంబంధించిన అవార్డుల జాబితా ఇక్కడ ఇచ్చిందనమాట. రంజిత్ శంకర్ దర్శకత్వం వహించిన సన్నీ చిత్రానికి గాను జయసూర్యకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఇంద్రనీల్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన ఇండియా బంగ్లాదేశ్ చిత్రం మయార్ జోంజాల్కి గాను ఇంద్రనీల్ రాయ్ చౌదరి మరియు సుగతా సిన్హాలకు ఉత్తమ స్క్రిప్ట్ రైటర్గా అవార్డు లభించింది. 2 బంగ్లాదేశ్ చిత్రాలు నూరుల్ అలం అతిక్ దర్శకత్వం వహించిన లాల్ మోరగర్ జూటీ మరియు N రషీద్ చౌదరి దర్శకత్వం వహించిన చంద్రపతి కోదా ప్రేక్షకుల అవార్డు పొందారు. ఉమెన్ ఫిల్మ్ మేకర్ విభాగంలో ఇరాన్కు చెందిన మరియు బహ్రోలోమి దర్శకత్వం వహించిన షహర్ బాను లేడీ ఫ్రమ్ ది సిటీ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం అవార్డు లభించింది. నేపాల్కు చెందిన సుజిత్ బిదరి దర్శకత్వం వహించిన ఐనా జ్వాల్ కో పుతాలి చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు లభించింది. నెక్స్ట్ వచ్చేసి జై భీమ్, మర్కర్ ఆస్కార్స్ 2022 కోసం షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. భారతీయ చలనచిత్రాలు జై భీమ్ మరియు మర్కర్ అరాబికా లింటే సింహం ఆస్కార్ 2022 కోసం అధికారికంగా షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి అన్నమాట. జై భీమ్ మరియు మర్కర్ మాత్రమే కాదు, దర్శకులు రింటూ థామస్ మరియు సుస్మితా ఘోష్ రైటింగ్ విత్ ఫైర్ అనే దళిత మహిళలతో నడిచే వార్తాపత్రికపై చిత్రం ఆస్కార్ 2022లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో షార్ట్ లిస్ట్ చేయబడింది. నామినేషన్ ఓటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది. 27 మరియు ఫిబ్రవరి 1న ముగుస్తుంది. నామినేషన్ ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి. 94వ అకాడమీ అవార్డులు మార్చి 27న జరుగుతాయి. అయితే 4వ భారతీయ చిత్రం మన జై భీమ్ అనేది ఆస్కార్కు నామినేట్ అయినటువంటి 4వ చిత్రం. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం మరియు కంపెనీ. స్విగ్గీ $10.7 బిలియన్ విలువతో డెకాకార్న్గా మారింది. ఫుడ్ ఆర్డరింగ్ మరియు ఇన్స్టాంట్ గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ అసెట్ మేనేజ్మెంట్ ఇన్వెస్కో నేతృత్వంలో 700 మిలియన్ నిధులపై రౌండప్ సంతకం చేసింది. నెక్స్ట్ వచ్చేసి పుల్లెటన్ ఇండియా MSMEలకు డిజిటల్ రుణాలను విస్తరించేందుకు పేటీఎంతో భాగస్వామ్యం కలిగి ఉంది. పుల్లెటన్ ఇండియా మరియు పేటీఎం బ్రాండ్ కలిగి ఉన్న 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ వ్యాపార భాగస్వాములు మరియు వినియోగదారులకు రుణ ఉత్పత్తులను అందించడానికి భాగస్వామ్యం ప్రకటించాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పుల్లెటన్ ఇండియా CEO శంతను మిత్రా. పుల్లెటన్ ఇండియా CEO వచ్చేసి శంతను మిత్రా. పుల్లెటన్ ఇండియా స్థాపించబడింది 1994. పుల్లెటన్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. భారతదేశ జాతీయ పర్యాటక దినోత్సవం వచ్చేసి జనవరి 25. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యటన ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే కదా. అలాంటి జాతీయ పర్యాటక దినోత్సవంగా జనవరి 25ని ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం
జనవరి 25ని జాతీయ పర్యాటక దినోత్సవంగా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వచ్చేసి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరింత మంది యువ ఓటర్లు రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంది. ఓకే, అయితే ఈ థీమ్ ఏంటి అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ఈ 2022లో థీమ్ వచ్చేసి మేకింగ్ ఎలక్షన్స్ ఇంక్లూజివ్ యాక్సెస్ మరియు పార్టిసిపేటివ్. ఎన్నికల సమయంలో ఓటర్లు చురుగ్గా పాల్గొనడానికి మరియు చేయడానికి ఈసీఐ యొక్క నిబద్ధతపై దృష్టి పెడుతుంది. మేకింగ్ ఎలక్షన్స్ ఇంక్లూజివ్ యాక్సెస్ మరియు పార్టిసిపేటివ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన చరిత్ర గురించి తెలుసుకున్నట్టయితే జనవరి 25, 1950 అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనము జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. స్వతంత్ర భారతదేశం యొక్క 1వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్. స్వతంత్ర భారతదేశం యొక్క 1వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చి సుకుమార్ సేన్. సుశీల్ చంద్ర ప్రస్తుతం 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఫస్ట్ ఎన్నికల కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్. ఇప్పుడు ప్రస్తుతం అయితే 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర అన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ వచ్చేసి లడఖ్ జట్టు అనేది 9వ మహిళా జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2022ను గెలుచుకుంది. మనకు లడాక్ జట్టు 9వ మహిళా జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ను 2022 గెలుచుకుంది. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ సురీందర్ మోహన్ బాలి. ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ సురీందర్ మోహన్ బాలి. నెక్స్ట్ ఒబిట్యూరియస్ వచ్చేసి ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త తిరు ఆర్ నాగస్వామి కన్నుమూశారు. ఈయన వచ్చేసి చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త, శాసనకర్త అనమాట. ఈయన వయసు వచ్చి 91 సంవత్సరాలు. తమిళనాడు ప్రభుత్వ పురావస్తు శాఖకు ఆయన మొదటి డైరెక్టర్. నాగస్వామి ఆలయ శాసనాలు మరియు తమిళనాడు కళా చరిత్రపై చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. 2018లో భాగస్వామికి భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించిందనమాట. భారతదేశం 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది. అతను 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించాడు మరియు అతని తాజా పుస్తకం 2022 జనవరిలో ప్రచురించబడింది. ఏదంటే సెంతమింజ్ నాతుమ్ పండం. 2018లో ఆయన 3వ అత్యున్నత పురస్కారం లభించింది. 100 కంటే ఎక్కువ పుస్తకాలు రచించారు. 2022 ఆయన జనవరిలో ప్రకటించబడిన పుస్తకం వచ్చేసి సెంతమింజ్ నాతుమ్ పండం అన్నమాట. ఓకే అండి, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంతటితో డన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.